మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఎవరు నిలిచారు? సో మహారాష్ట్రకు ఇటీవల ఒక మహిళ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. ఎవరంటే సునేత్రా పవర్. సునేత్రా పవర్ ఇటీవల మనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా మహారాష్ట్ర రాష్ట్రానికి తొలి మహిళ ఉప ముఖ్యమంత్రిగా నిలిచారు సునేత్రా పవర్. సో అజిత్ పవార్ చనిపోవడంతో సునేత్రా పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లభించింది. సో ఈమెతో పాటు మరొక ఉప ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు మహారాష్ట్రకు. ఎవరు అంటే ఏక్నాథ్ షిండే. ఏక్నాథ్ షిండే కూడా మరొక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. గవర్నర్గా ఎవరున్నారంటే జిష్ణుదేవ్ వర్మ. ఇంపార్టెంట్, ఓకేనా? ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించారు? 2026లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించారు అంటే ఫిబ్రవరి 2వ తేదీన. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అయితే నిర్వహిస్తుంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇంపార్టెంట్, డేస్ అండ్ థీమ్స్ నుంచి ప్రశ్నలు బాగా అడుగుతుంటారు, ఓకేనా? సో దానిలో భాగంగానే థీమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనే థీమ్ తోటి ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవం ఏ తేదీన జరిగింది? ఫిబ్రవరి 2వ తేదీన జరిగింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 24 గంటల్లో మహిళలకు 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన రాష్ట్రం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్, 24 గంటల్లోనే మహిళలకు 5,555 ఈ సైకిళ్లను ఒక రాష్ట్రం అయితే పంపిణీ చేసింది, ఇచ్చిందనమాట. సో దీంతో గిన్నిస్ బుక్లకు అయితే ఎక్కడం జరిగింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. సో 24 గంటల్లోనే మహిళలకు 5,000కు పైగా ఈ సైకిళ్లను పంపించేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన రాష్ట్రం ఏపీ. ఏపీ ఏం చేసింది? 24 గంటల్లోనే ఈ సైకిళ్లను, ఎలక్ట్రానిక్ సైకిళ్లను పంపించేసింది మహిళలకు దాదాపుగా 5,000కు పైగా. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. తీర ప్రాంత మరియు సముద్ర పరిశోధనను ప్రోత్సహించడం కోసం CSIR NIO తీర ఆధారిత ప్రయోగశాలను ఏ నగరంలో ప్రారంభించింది? CSIR NIO అనేది మనకు తీర ప్రాంతంలో సముద్ర పరిశోధన కోసం ప్రోత్సహించడం కోసం ఒక ప్రయోగశాలను ప్రారంభించింది. ఏ నగరంలో అంటే విశాఖపట్నం నగరంలో. విశాఖపట్నంలో CSIR NIO ఏం చేసింది? సముద్ర పరిశోధనకు కోసం ఒక ప్రయోగశాలను ప్రారంభించింది విశాఖపట్నం ఒడ్డున నగరంలో. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమమైన వింగ్స్ ఇండియా 2026 జనవరి 28 నుంచి 31 వరకు ఏ నగరంలో జరిగింది? ఇంపార్టెంట్, వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఇది జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. మనకు ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అన్నమాట. సో హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇంపార్టెంట్, వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ జరిగింది? హైదరాబాద్ వేదికగా జరిగింది, ఓకేనా? ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం. ఇంపార్టెంట్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. హైదరాబాద్ వేదికగా వింగ్స్ ఇండియా 2026 జరిగింది. నెక్స్ట్ వన్, వికసిత్ భారత్ 2047 కింద అభివృద్ధి చెందుతున్న రంగాలకు ఫైనాన్సింగ్ ప్రోత్సహించడానికి చక్ర అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? సో వికసిత్ భారత్ 2027 టార్గెట్ కింద అభివృద్ధి చెందుతున్న రంగాలకు గాను ఫైనాన్సింగ్ను ప్రోత్సహించడం కోసం ఒక బ్యాంక్ చక్ర అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తీసుకొచ్చింది. అది ఏ బ్యాంక్ అని అడుగుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? చక్ర అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తీసుకొచ్చింది. దేనికోసం అంటే ఏదైతే వికసిత్ భారత్ అనే అభివృద్ధి చెందుతున్న రంగాలు ఉన్నాయో సో వాటికి ఫైనాన్స్ చేయడం కోసం చక్ర అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది SBI. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిసెంబర్ 2025 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో
16.5% వాటాతో భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఇంపార్టెంట్. డిసెంబర్ 2025 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపుగా 16.5% వాటాతో ఏ రాష్ట్రం టాప్లో ఉందంటున్నారు? గుజరాత్. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో, ఓకేనా, మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో గుజరాత్ 16.5%తో మొదటి స్థానంలో ఉంది. ఇది 2025 డిసెంబర్ నాటికి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత బస్సులను ప్రవేశపెట్టనున్న భారతదేశపు మొట్టమొదటి విమానాశ్రయం ఏది? సో ప్రయాణికుల కోసం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో మనకు ఏం చేసిందంటే హైడ్రోజన్ ఆధారిత బస్సులను ప్రవేశపెట్టింది ఒక విమానాశ్రయం. ఏ విమానాశ్రయం అని అడుగుతున్నారు? కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏం చేసిందంటే ప్రయాణికుల కోసం హైడ్రోజన్ ఆధారిత బస్సులను అయితే ప్రవేశపెట్టింది. సో ఈ విధంగా మనకు మొదటి ఎయిర్పోర్ట్గా నిలిచింది. ఓకేనా, ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఆధారిత బస్సులను ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఎయిర్పోర్ట్ ఏదైనా అడగవచ్చు? కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2026లో అమెరికా భారతదేశాల మధ్య ప్రకటించిన వాణిజ్య ఒప్పందం ప్రకారం సుంకాలు ఏ స్థాయికి తగ్గించబడ్డాయి? ఇంపార్టెంట్. ఎకనామీ కింద అడగడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 2026లో భారత్ అమెరికా దేశాల మధ్య ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, వాణిజ్య ఒప్పందం వచ్చింది. దీని ప్రకారం సుంకాలు ఎంత స్థాయికి తగ్గించబడ్డాయి? సుంకాలు ఎంతగా విధించబడతాయని అడుగుతున్నారు? 15% సుంకాలు అనేవి మనకు ఉన్నాయి. ఎప్పుడు? ఫిబ్రవరి 2026 ప్రకటించిన దాని ప్రకారం భారత్ అమెరికా మధ్య. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. మనకు అడుగుతారు ఏ మంత్లో అనేది. ఫిబ్రవరి 2026 ప్రకారం భారత్ అమెరికా దేశాల మధ్య సుంకాలు ఏవైతేనో 15% ఉన్నాయి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నవీకరించబడిన జాతీయ యువ పార్లమెంట్ పథకం పోర్టల్ ఎందుకు ప్రారంభించబడింది? సో మనకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక పోర్టల్ను ప్రారంభించింది, NYPS అనేది. ఓకేనా, జాతీయ యువ పార్లమెంట్ పథకం అనే పోర్టల్ను ప్రారంభించింది. ఇది ఎందుకోసం అంటే యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడం కోసం. ఈ ఏదైతే జాతీయ యువ పార్లమెంట్ పథకం ఉందో దీన్ని అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఈ పోర్టల్ను యువత యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంచడం కోసం తీసుకొచ్చింది. నెక్స్ట్ వన్, వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అప్లికేషన్ అయిన పిల్లు ఏఐని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇంపార్టెంట్. ఏదైతే బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ కోసం వాయిస్ ఆధారిత, మనకు వాయిస్ ఇస్తే బిల్లింగ్ అకౌంటింగ్ అయ్యే విధంగా ఒక పిల్లు ఏఐ అనే అప్లికేషన్ ఇది తీసుకొచ్చింది ఒక రాష్ట్రం. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? పిల్లు ఏఐ అనే అప్లికేషన్ తీసుకొచ్చింది. దేనికోసం? బిజినెస్ ఏవైతే ఉంటుందో దానికి మనకు వాయిస్ ఇస్తే అది బిల్లింగ్ అకౌంటింగ్ చేసి ఇచ్చే విధంగా దీన్ని రూపొందించారు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ను ఏ రాష్ట్రంలో మనకు గ్రీన్ హైడ్రోజన్ హబ్లో ఏర్పాటు చేయబోతున్నారు? ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2047 నాటికి అందరికీ బీమా అనే పథకం కింద, సో ఈ పథకం కింద అంటే ఈ ప్రోగ్రాం కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలోని మొదటి జిల్లా ఏది? సో మనకు 2047 నాటికి అందరికీ బీమా అనే కార్యక్రమం ఏమవుతుందో దాని కింద ఒక భారతదేశంలో జిల్లా ఏం చేసిందంటే 100% బీమా కవరేజీని సాధించింది. మనకు ఏ జిల్లా అని అడుగుతున్నారు? రాజస్థాన్లోని ఏ జిల్లా అంటే అల్వార్ జిల్లా. అల్వార్ జిల్లా ఏం చేసింది? 2047 నాటికి అందరికి బీమా అనే కార్యక్రమం కింద 100% బీమా కవరేజ్ని ఈ జిల్లా అయితే సాధించింది, అల్వార్ అనే జిల్లా. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 2026 ఫిబ్రవరిలో 13వ భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసమైన కంజర్ 13 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? సో మనకు ఫిబ్రవరి 2026లో భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసమైన కంజర్ నిర్వహించారు. ఇది 13th ఎడిషన్ అనమాట. ఏ రాష్ట్రంలో నిర్వహించారని అడుగుతున్నారు? అస్సాంలో నిర్వహించారు.
కంజర్ అనే సైనిక వ్యాయామాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు? అస్సాంలో. ఏ దేశాల మధ్య జరుగుతుందని అడగవచ్చు. భారత్, కిర్గిస్తాన్ మధ్య ఈ కంజర్ అనే సైనిక విన్యాసం జరుగుతుంటుంది. ఇది 13th ఎడిషన్ 2026కి సంబంధించి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026లో భారతదేశపు మొత్తం ఉన్ని ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను అందిస్తూ అతిపెద్ద ఉన్ని ఉత్పత్తిదారుగా ఏ రాష్ట్రం అవతరించింది? సో 2026లో భారతదేశం మొత్తం ఉన్ని ఉత్పత్తిలో రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మనకు ఉన్ని ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిన రాష్ట్రం రాజస్థాన్ భారతదేశంలో అతిపెద్ద మనకు ఉన్ని ఉత్పత్తిదారుగా ఉంది. ఇంపార్టెంట్, రీసెంట్ రిపోర్ట్ ప్రకారం రాజస్థాన్ అనేది అతిపెద్ద ఉన్ని ఉత్పత్తిదారుగా ఉంది భారతదేశంలో. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.